శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 22వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వార ఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, వారం మొత్తం అద్భుతంగా యోగించాలంటే మీ రాశిని బట్టి ఏం చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడి బలం తక్కువగా ఉంది కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో కానీ పై అధికారులతో కానీ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుకోవాలి. తండ్రితో కానీ తండ్రి వైపు బంధువులతో కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. తండ్రి ఆస్తుల విషయాల్లో కూడా చాకచక్యంగా మాట్లాడుకోవాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం అవసరం. అలాగే ఈ వారం బుధుడు 8వ స్థానంలో ఉన్నాడు. దీన్ని అష్టమ బుధ దోషం అంటారు. ఈ అష్టమ బుధ దోషం ఉన్నప్పుడు విద్యార్థులు బాగా కష్టపడితేనే విద్యలో రాణిస్తారు. కష్టపడకపోతే విద్యలో కొన్ని అవరోధాలు వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు కూడా మేషరాశి వాళ్ళు చాలా కష్టపడి ప్రయత్నం చేసుకుంటే అంతిమంగా ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి అష్టమ బుధ దోషం వల్ల కనిపిస్తూ ఉంటాయి. మీ తెలివితేటలు సమయస్ఫూర్తితో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. దీన్ని చతుర్థ కుజ దోషం అంటారు. ఈ చతుర్థ కుజ దోషం ఉన్నప్పుడు ఏదైనా స్థలం కానీ పొలం కానీ అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనటం అమ్మటం లాంటివి చేసేటప్పుడు కొద్దిగా డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకొని కొనుక్కుంటే మంచిది. లేకపోతే ఈ ట్రాన్సాక్షన్స్ పరంగా కొద్దిగా మోసపోయే అవకాశం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఒడిదుడుకులు అనేవి కనిపిస్తాయి. మీ సోదర సోదరీమణులతో బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు కూడా మేషరాశి వాళ్ళు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే శుక్రుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దీనివల్ల బ్యూటీ పార్లర్లు, లేడీస్ ఎంపోరియము, వస్త్ర వ్యాపారం ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కొంచెం వ్యాపార పరంగా ఇబ్బందులు ఉంటాయి. ధనం ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే ఎవరైనా సరే సినిమా ఫీల్డ్లో టీవీ ఫీల్డ్లో రాణించాలనుకునే వాళ్ళకి సింగింగ్ డ్యాన్సింగ్ వీటిల్లో టాప్ పొజిషన్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా అది కెరీర్గా చేసుకుంటే ఈ వారం కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తాయి. అయితే గురుబలం చాలా అద్భుతంగా ఉంది. గురుబలం వల్ల ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎన్ని ట్రబుల్స్ వచ్చినా కూడా కెరీర్ పరంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. శని కూడా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా మేషరాశి వాళ్ళకి లభిస్తుంది. అలాగే మేషరాశి వాళ్ళకి కేతువు కూడా బాగున్నాడు. దానివల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా శత్రు బాధలు ఉన్నా అవన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. అయితే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు బాలేవు కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించిన ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలి. గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు కేజింబావు చప్పున పంతులు గారికి దానం ఇచ్చుకుంటే సరిపోతుంది. అలాగే వీటిని నానబెట్టి ఆవుకు తినిపించినా మంచిది. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించిన ఈ 4 గ్రహాల బలము పెరుగుతుంది. అలాగే రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే రోజు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామం వింటే మంచిది, చదివితే ఇంకా మంచిది. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే చాలా మంచిది. రవి బుధుల బలం పెరుగుతుంది. కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. రోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం వింటే మంచిది. సుబ్రహ్మణ్య ఆలయంలో దీపాలు వెలిగించుకుంటే మంచిది. అలాగే శుక్రుడి బలం పెరగటానికి లలిత అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకోవటం, శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వినటం ద్వారా ఈ వారం మొత్తం మేషరాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీన్ని అష్టమ రవి దోషం అనే పేరుతో పిలుస్తారు. ఈ అష్టమ రవి దోషం ఉన్నప్పుడు కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉండే సూచనలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ప్రధానంగా కంటికి సంబంధించి హృదయానికి సంబంధించిన ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అదేవిధంగా సరైన సమయానికి ఆహారం స్వీకరించడం అవసరం. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఆఫీసులో కూడా మీ కష్టం మొత్తం వేరే వాళ్ళు దోచుకుంటారు. కష్టపడేది మీరు, క్రెడిట్ వచ్చేది వేరే వాళ్ళకి అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఆఫీసులో కూడా మీ పక్క వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
అలాగే బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ బుధ దోషం ఉంది. దానివల్ల కంబైన్డ్ స్టడీస్ చేస్తే విద్యార్థులకు ఈ వారం కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇండివిజువల్గా చదువుకుంటే బాగా షైన్ అవుతారు. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఇబ్బంది ఉంటుంది. పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి కొన్ని అవరోధాలతో ఉద్యోగం అంతిమంగా లభిస్తుంది. కుజుడు 3వ స్థానంలో బాగున్నాడు. కుజుడు బాగున్నాడు కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కోఆపరేషన్ వల్ల ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో బాగుంటుంది. అంటే దాయాదులు మీకు ప్రాపర్టీస్ రావడానికి బాగా సహకరిస్తారు. దాయాదుల యొక్క సపోర్ట్, సోదర సోదరీమణులు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సపోర్ట్ వల్ల మీరు ప్రాపర్టీస్ కొనగలుగుతారు, లేదా ప్రాపర్టీ మంచి రేటుకి అమ్ముకోగలుగుతారు. స్థిరాస్తుల లాభం అనేది చేకూరుతుంది. రియల్ ఎస్టేట్లో మంచి డీల్స్ ఓకే, లాభాలు వస్తాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం యోగిస్తాయి. ప్రాపర్టీ ఏదన్నా కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా బ్రహ్మాండంగా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం చాలా అద్భుతంగా బలంగా అనిపిస్తోంది. అలాగే శుక్రుడు 9వ స్థానంలో యోగిస్తున్నాడు. భాగ్యంలో శుక్రుడు యోగించినప్పుడు ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వచ్చే అవకాశం అనేది వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఉంటుంది. అయితే వృషభ రాశి వాళ్ళకి కంటక శని దోషం ఉంది. అంటే వృత్తిపరంగా శని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఒకసారి నువ్వులుండలు ఎవరికైనా ఒక 8 దానం ఇచ్చేస్తే ఆ కంటక శని దోషం తొలగిపోతుంది. అలాగే గురుబలం తక్కువ ఉంది కాబట్టి రోజు పసుపు చిటికెడు నీళ్ళల్లో వేసుకుని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే గురుబలం పెరుగుతుంది. రాహు బాగున్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అబ్రాడ్ వెళ్ళాలని ట్రై చేసుకుంటే ఈ వృషభ రాశి వాళ్ళు ఈ వారం ఆ అబ్రాడ్ అటెంప్ట్స్ అన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ వారం రవి బుధుడు ఈ 2 గ్రహాలకి వృషభ రాశికి బలం లేదు. ఈ 2 గ్రహాల బలము పెరగాలంటే రవికి ఆదిత్య హృదయం చదవటం లేదా వింటం చేయండి. రోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ 12 నామాలు చదువుకోండి. 12 నామాలు చదవలేకపోతే ఓం సవిత్రే నమః 21 సార్లు మంత్రం చదువుకోండి. ఆదిత్య హృదయం వింటే మాత్రం రవి బలం బాగా పెరుగుతుంది. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు ఒకసారి తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. రవి బలం పెరుగుతుంది, హెల్త్ బాగుంటుంది, ఆఫీసులో ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే బుధుడి బలం లేదు కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయండి. గణపతికి సంబంధించిన ఓం గం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు రోజు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం ఈ చాంటింగ్ విన్నా చదివినా చాలా మంచిది. గణపతి టెంపుల్లో కానీ ఇంట్లో కానీ కొబ్బరి నూనె దీపం పెట్టుకుంటే గణపతి తొందరగా అనుగ్రహిస్తాడు. 5 ఒత్తులేసి కొబ్బరి నూనె దీపం టెంపుల్లో కానీ ఇంట్లో కానీ గణపతి దగ్గర వెలిగించుకోవాలి. నానబెట్టిన పెసల ఆవుకు తినిపించడం, కేజింబావు పెసల ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం. ఇచ్చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలతో వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7వ స్థానంలో ఉన్నాడు, అనుకూలత లేదు. కాబట్టి ఆఫీసులో ఏదైనా వర్క్ ఉంటే మీరు ఇండివిజువల్గా చేసుకోండి. పార్ట్నర్షిప్లో చేస్తే క్రెడిట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగే పాలిటిక్స్లో కూడా పార్ట్నర్స్ నమ్మకుండా ఇండిపెండెంట్గా మీ రాజకీయం మీరు చేసుకోండి. పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాల్లో కూడా మీరు సొంతంగా ప్రయత్నం చేసుకోవటం మంచిది. అలాగే బుధుడు 6వ స్థానంలో బాగున్నాడు. బుధుడి బలం ఉంది కాబట్టి మిథున రాశి విద్యార్థులకు ఈ వారం ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరైనా సరే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తే ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా ర్యాంక్ కొడతారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. జాబ్ లేని మిథున రాశి వాళ్ళు కొంచెం ప్రయత్నిస్తేనే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్లో కూడా లాభాలు అనేవి క్రితం వారం కంటే కూడా ఈ వారం చాలా ఎక్కువగా వస్తాయి. సో విద్యార్థులకు బాగుంది. ఉద్యోగం కోసం ట్రై చేసుకునే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. బిజినెస్ చేసుకునే వాళ్ళకి మంచి లాభాలు అనేవి కనిపిస్తాయి. బుధుడి బలం బాగుంది కాబట్టి ప్రయోజనాలు కనిపిస్తాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో ఉన్నాడు. అంటే మాట వల్ల ఒక్కొక్కసారి కుటుంబంలో సభ్యులతో చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయి. కాబట్టి మాట కంట్రోల్డ్గా ఉంచుకోవాలి. కోపం లేకుండా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే శుక్రుడు 8వ స్థానంలో యోగిస్తున్నాడు. అష్టమంలో శుక్రుడు యోగిస్తున్నప్పుడు స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే వ్యయంలో గురువు ఉన్నాడు కాబట్టి మంచి కోసం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకోవటం కోసం డబ్బు ఖర్చు అవుతుంది. ఏదైనా వస్తువు కొనుక్కోవటం కోసం డబ్బు ఖర్చు అవుతుంది. 10th హౌస్లో రాహు కూడా బాగున్నాడు కాబట్టి అబ్రాడ్ కోసం ట్రై చేసుకోవచ్చు. అబ్రాడ్ బలం బాగుంది. అయితే మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు, కుజుడి బలం లేదు.
కాబట్టి రవి బలం రావాలంటే సూర్యాష్టకం చదువుకోవాలి. చాలా పవర్ఫుల్గా సూర్యాష్టకం పనిచేస్తుంది. రోజు కూడా ఓం ఆదిత్యాయ నమః 21 సార్లు చదువుకోండి. సూర్యాష్టకం చదివినా విన్నా మంచి ఫలితాలు వస్తాయి. నానబెట్టిన గోధుమలు ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు బ్రాహ్మణుడికి ఎర్ర బట్టలో కట్టి దానం ఇవ్వండి. రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. నరసింహస్వామి ఆలయంలో దీపం పెట్టండి. నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణాలు చేసుకోండి. ఓం నమో నారసింహాయ ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. వీలైతే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. కుజుడి బలం పెరుగుతుంది. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోండి. ఈ పరిహారాలు చేస్తే మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం ఇంకా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో చాలా బాగున్నాడు. సూర్యుడు 6వ స్థానంలో బాగున్నప్పుడు ఏం జరుగుతుంది? హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇంతకుముందు విసిగించిన హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. లాంగ్ రన్లో ఉన్న హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయిపోతాయి. హెల్త్ చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ ఎనర్జీ అనేది బాడీలో ఉంటుంది. ఆఫీస్లో అందరూ మిమ్మల్ని దేవుళ్ళ భావిస్తారు. మీరు చెప్పిందే వేదం చేసిందే శాస్త్రం అన్నట్లు ఉంటుంది. బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు. కొలీగ్స్ కోఆపరేటివ్గా ఉంటారు. పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు. అగ్రికల్చర్లో లాభాలు వస్తాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. తండ్రి వైపు ఆస్తులు సంక్రమించే యోగం కూడా ఉంది. రవి 6th హౌస్లో ఉన్నప్పుడు ఈ బెనిఫిట్స్ అన్నీ కనిపిస్తాయి. అలాగే బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ఎడ్యుకేషన్లో సక్సెస్ అవుతారు. బిజినెస్లో కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. తెలివిగా బిజినెస్ చేసుకోవాలి. అలాగే కొత్త జాబ్ కోసం చేసే ట్రయల్స్లో డిలే అవుతూ ఉంటుంది. జన్మంలో కుజుడు ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ వారం కుజుడు కూడా బలంగా లేడు. జన్మంలో కుజుడు ఉన్నప్పుడు ముక్కు మీద కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. బీపీ పెంచుకోకూడదు. కోపం కంట్రోల్ లేకపోతే చాలా ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 7లో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. సో లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే 7లో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు సంబంధాలు ఏవైనా నిశ్చయం చేసుకోవాలన్నా చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. అలాగే కొత్త పరిచయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొత్త పరిచయాలు మ్యారిటల్ లైఫ్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి. కర్కాటక రాశికి ప్రధానంగా అష్టమ శని దోషం ఉంది. ఈ అష్టమ శని ఏం చేస్తుందంటే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఇస్తూ ఉంటుంది. కానీ రవి బలం ఉంది కాబట్టి అవి క్లియర్ అయిపోతాయి. హార్డ్ వర్క్ ఎక్కువ చేయిస్తుంది. కానీ రవి బలం ఉంది కాబట్టి అవుట్పుట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ హార్డ్ వర్క్, ఆ ఎక్స్ట్రా హార్డ్ వర్క్, అసలు హెల్త్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవటం ఇవన్నీ పోవాలంటే నల్ల కుక్కకు పెరుగన్నం వేయాలి. అప్పుడు అష్టమ శని దోషం పోతుంది. కానీ గురుబలం ఎక్సలెంట్గా ఉంది. గురుబలం వల్ల కర్కాటక రాశి వాళ్ళు ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లము ఫేస్ చేయరు. ఏదో ఒక విధంగా అవసరానికి మనీ అందుతుంది. ఆఫీసులో కూడా చాలా ఎక్సలెంట్గా ముందుకెళ్తారు. గురుబలం బాగుంది కాబట్టి బెనిఫిట్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే కర్కాటక రాశి వాళ్ళు బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు కాబట్టి బుధుడి బలం కోసం, కుజుడి బలం కోసం ఈ 2 గ్రహాలు బలోపేతం అవ్వాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి. అప్పుడు బుధుడు, కుజుడు 2 గ్రహాలు బలోపేతం అవుతాయి. నరసింహస్వామికి సంబంధించి ఒక మంత్రం ఉంటుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఈ మంత్రం రోజు 9 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నరసింహస్వామి టెంపుల్లో దీపం పెట్టుకోండి. ప్రదక్షిణలు చేయండి. 2 గ్రహాలు బుధుడు, కుజుడు 2 బాగుంటాయి. అలాగే నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆవుకి ఆహారంగా తినిపించండి. కేజింబావు పెసలు గ్రీన్ క్లాత్లో కట్టి, కేజింబావు కందులు రెడ్ క్లాత్లో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోండి. కుజుడు, బుధుడు 2 గ్రహాలు బలోపేతం అవుతాయి. శుక్రుడి బలం పెరగాలంటే ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగి అయి నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది. అది చదివినా విన్నా శుక్రుడి బలం చాలా అద్భుతంగా పెరుగుతుంది. నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు బొబ్బర్లు అంటే అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఈ పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం కర్కాటక రాశికి బ్రహ్మాండంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి రవి 5వ స్థానంలో ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు. ఇంట్లో సంతానం వల్ల ఇబ్బందులు ఉంటాయి. అది కూడా ఇంట్లో మగపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల చిన్న చిన్న ట్రబుల్స్ వస్తాయి. వాళ్ళ గురించి కొంచెం ఫోకస్ పెట్టాలి. ఆఫీసులో కొన్ని చికాకులు ఉంటాయి. పాలిటిక్స్లో కానీ అగ్రికల్చర్లో కానీ కొన్ని అప్ అండ్ డౌన్స్ కనిపిస్తాయి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ విషయంలో కూడా కొంచెం డిలే అనేది కనిపిస్తుంది. రవి బలం లేదు కాబట్టి ఇలా ఉంటుంది.
రవి బలం పెరగాలంటే ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి. ఓం సవిత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టండి. కేజీంబావు గోధుమలు ఎర్రబట్టలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. ఆఫీస్ పరంగా, ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా, హెల్త్ పరంగా ఉన్న టెన్షన్స్ క్లియర్ అవుతాయి. బుధుడు 4వ స్థానంలో బాగున్నాడు. సింహరాశికి బుధుడి బలం బాగుంది కాబట్టి సింహరాశి విద్యార్థులకు ఈ వారం చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు వస్తాయి. క్లాసులో నెంబర్ 1గా ఉంటారు. కావాల్సిన చోట సీట్ల కోసం ట్రై చేస్తే వస్తాయి. జాబ్ లేని సింహరాశి వాళ్ళకు కూడా బుధుడి బలం వల్ల మంచి జాబ్ వచ్చే అవకాశం, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ పీపుల్కి కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బిజినెస్లో లాభాలు ఎక్కువ వస్తాయి. బుధుడు బాగున్నాడు కాబట్టి బిజినెస్లో కూడా మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. కుజుడు 12th హౌస్లో ఉన్నాడు. ఇది ఏం చేస్తుందంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఇస్తుంది. ఉత్తి పుణ్యానికి డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆ మనీ ఎక్స్పెండిచర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. రహస్య శత్రువులు కూడా ఉంటారు. వ్యయంలో 12వ ఇంట్లో కుజుడు ఉన్నాడు అంటే మీ వెనక గోతులు తీసేవాళ్ళు ఎక్కువ మంది వస్తారు. ఆ గోతులు తీసేవాళ్ళని ఒక కంట కనిపెట్టండి. ఎక్స్పెండిచర్ ఒకటి, సీక్రెట్ ఎనిమీస్ ఒకటి. ఈ 2 విషయాల్లో 12లో కుజుడి వల్ల సింహరాశి వాళ్ళు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై ఎప్పుడు దగ్గర పెట్టుకొని వెళ్ళండి. ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్లో, మగవాళ్ళైతే పర్సులో కానీ పాకెట్లో కానీ పెట్టుకొని వెళ్ళండి. అప్పుడు ఈ 12లో కుజుడి దోషం ఏం పెద్దగా పనిచేయదు. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి కరావలంబ స్తోత్రం అని ఉంటుంది. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వింటే మంచిది. రోజు ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. స్కంద మంత్రం చదువుకుంటే ఈ 12లో కుజుడి దోషం పోతుంది. శత్రువులు, ఖర్చులన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా సుబ్రహ్మణ్య ఆలయంలో వీలైతే రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. నానబెట్టిన కందులు ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్రబట్టలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. కుజుడు చాలా యోగిస్తాడు. అలాగే సింహరాశికి శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా సింహరాశి లేడీస్కి గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం చూసుకోవాలి. అలాగే శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తే మళ్ళీ అవి క్లియర్ అయిపోతూ ఉంటాయి. శుక్రుడు 6లో ఉన్నాడు కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ వ్యాపారాల్లో డబ్బు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. సినిమా, టీవీ ఫీల్డ్లో కూడా స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది. మీకు వచ్చే బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి. శుక్రుడి బలం పెరగాలంటే లలితా సహస్రనామం చాంటింగ్ వింటూ ఉండండి. కుదిరితే లలితామ్మవారి ఆలయ దర్శనం చేయండి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకోండి. అవన్నీ కుదరకపోతే శుక్రుడి బలం కోసం కొద్దిగా సెంట్ నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. దానివల్ల కూడా శుక్రుడి బలం పెరుగుతుంది. అప్పుడు ఈ వారం మొత్తం సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి రవి 4వ స్థానంలో ఉన్నాడు. రవి బలం లేదు. ఆఫీసులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొలీగ్స్తో, బాస్తో జాగ్రత్తగా మాట్లాడాలి. పాలిటిక్స్లో, అగ్రికల్చర్లో కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. హెల్త్ విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. బుధుడు 3వ స్థానంలో నెగిటివ్గా ఉన్నాడు. బుధుడి బలం లేదు. విద్యార్థులు బాగా చదివితేనే ర్యాంకులు వస్తాయి. కన్యారాశి విద్యార్థులు చదవకపోతే పెద్దగా ర్యాంకులు రావు. ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. హార్డ్ వర్క్ బాగా చేయాలి. అప్పుడే కన్యారాశి విద్యార్థులకు ఎడ్యుకేషన్ బాగుంటుంది. జాబ్ కోసం ట్రై చేసే కన్యారాశి వాళ్ళకు కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్ వస్తుంది. బిజినెస్ పీపుల్కి కూడా కొంత అప్ అండ్ డౌన్స్ కనిపిస్తూ ఉంటాయి. పెద్దగా లాభాలు బిజినెస్లో కనిపించవు. కుజుడు మాత్రం 11వ స్థానంలో చాలా బాగున్నాడు. కన్యారాశి వాళ్ళకి ప్రాపర్టీ కొనే యోగం ఈ వారం బ్రహ్మాండంగా ఉంది. కొంచెం ప్రయత్నించండి చాలు. స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ ఏదో ఒకటి కొనుక్కుంటారు. లేదా చాలా కాలంగా మంచి రేటుకి అమ్మాలని ట్రై చేస్తే ఖచ్చితంగా మంచి రేటుకి అమ్మగలుగుతారు. రియల్ ఎస్టేట్లో కూడా సడన్గా మంచి డీల్ వచ్చి బ్రహ్మాండమైన బెనిఫిట్ ఉంటుంది. అప్పులు క్లియర్ చేయగలుగుతారు. పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నా కూడా కొంచెం ట్రై చేస్తే మనీ అడ్జస్ట్ అయిపోతుంది. అప్పులు క్లియర్ చేస్తారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కోఆపరేటివ్గా ఉంటారు. వాళ్ళ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళ వల్ల ప్రాపర్టీస్ పరంగా కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ప్రాపర్టీ కొనటానికి కూడా వాళ్ళ సపోర్ట్ బాగుంటుంది. స్థిరాస్తుల యోగం కూడా ఉంటుంది. శుక్రుడు 5వ స్థానంలో బాగున్నాడు. కన్యారాశి వాళ్ళ పిల్లల్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళు బాగా షైన్ అవుతారు. స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ కన్యారాశి వాళ్ళ పిల్లల్లో ఆడపిల్లలు బాగా మంచి పేరు తెచ్చుకుంటారు. దానివల్ల కన్యారాశి వాళ్ళకి ఆనందం చాలా చక్కగా ఉంటుంది. ఈ వారం కన్యారాశి వాళ్ళకి రవి, బుధుడు ఈ 2 గ్రహాలు యోగించట్లేదు. కాబట్టి ఈ 2 గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. రవి ప్రీతి కోసం గోధుమలు దానం ఇచ్చుకోవాలి. బుధుడి ప్రీతి కోసం పెసలు దానం ఇచ్చుకోవాలి. కేజింబావు చప్పున పంతులు గారికి ఇచ్చుకోవాలి.
నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. రవి బుధుడు 2 గ్రహాలు యోగించాలంటే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది. దాన్ని చదవటం కానీ వినటం కానీ చేసే ప్రయత్నం చేయండి. కన్యారాశి వాళ్ళకి గురుబలం చాలా బాగుంది కాబట్టి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏముండదు. ఎన్ని ట్రబుల్స్ వచ్చినా అవసరానికి మనీ అందుతుంది. అలాగే శని బాగున్నాడు. కన్యారాశి వాళ్ళకి 6th హౌస్లో శని ఏం చేస్తాడంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ తగిన సక్సెస్ అనేది ఇస్తాడు. అయితే రాహుకేతువులు బాగాలేరు. దానివల్ల ఒక్కొక్కసారి అదృష్టం చేతి వరకే వచ్చి లాస్ట్ మూమెంట్లో జారిపోతూ ఉంటుంది. అలా జరగకుండా ఒకసారి జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ జంటనాగుల విగ్రహాలకు పాలు పోసి పసుపు కుంకుమ వేసి తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క పెట్టిరండి. దానివల్ల రాహుకేతువులు బాగా యాక్టివేట్ అవుతారు. అదృష్టం చేతి వరకు వచ్చింది నోటికి అందుతుంది. ఈ పరిహారాలు చేసుకుంటే కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది, యోగదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం రవి 3rd హౌస్లో ఉన్నాడు, 3వ స్థానంలో. రవి ఫేవరబుల్గానే ఉంటాడు. రవి బలం బాగుంది. ఆఫీసులో మంచి పొజిషన్కి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో మీకు మంచి టాప్ పొజిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బాస్ కూడా ఇంక్రిమెంట్ గురించి ఆలోచిస్తాడు, ప్రమోషన్ గురించి ఆలోచిస్తాడు. హెల్త్ బాగుంటుంది. పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు. అగ్రికల్చర్లో లాభాలు వస్తాయి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కోసం ట్రై చేసినా బలం బాగుంటుంది. కాబట్టి రవి బలం బాగుంది కాబట్టి మీ కెరీర్లో బ్రహ్మాండంగా చక్రం తిప్పగలుగుతారు. అలాగే బుధుడు కూడా బాగున్నాడు. 2nd హౌస్లో ట్రాన్సిట్ ఉంది. బుధుడు బాగున్నాడంటే తులారాశి విద్యార్థులు బ్రహ్మాండమైన ర్యాంకులు కొడతారు. ఎడ్యుకేషన్లో మంచి ర్యాంకులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు కొడతారు, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. ఎవరైనా జాబ్ మార్పు కోసం ట్రై చేస్తే తులారాశి వాళ్ళు ఈ వారం ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది. సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు కానీ ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా ఇంకా బెటర్ ఛాన్స్ కోసం జాబ్లో చేంజ్ కోసం ట్రై చేసుకోవాలంటే ఈ వారం ట్రై చేసుకోండి. బలం ఎక్సలెంట్గా ఉంది. బిజినెస్ పీపుల్ కూడా బాగుంటుంది. బుధుడు బాగున్నాడు కాబట్టి బిజినెస్ 10 రెట్లు లాభాలు వస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 10th హౌస్లో బాలేడు. అంటే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం తులారాశి వాళ్ళకి బాగోదు. ఎందుకంటే 10th హౌస్లో కుజుడు ఉన్నప్పుడు హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి మాత్రం కొంచెం బిజినెస్ డల్గా ఉంటుంది. యూనివర్సల్గా రిమైనింగ్ బిజినెస్లు చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ కూడా డల్గా ఉంటుంది. కుజుడు 10th హౌస్లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ అందినట్టే అంది జారిపోతూ ఉంటుంది. పెద్ద బెనిఫిట్ అయ్యే డీలింగ్స్ ఏవి రియల్ ఎస్టేట్లో కనిపించవు. అలాగే శుక్రుడు 4వ స్థానంలో బాగున్నాడు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి అది మంచి ఫలితమే వస్తుంది. దానివల్ల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో ఆఫర్స్ బాగా వస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు అయితే బాగానే సాగుతాయి. తులారాశికి రాహుబలం బాగుంది కాబట్టి అబ్రాడ్ ఛాన్సెస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. అబ్రాడ్ కోసం ట్రై చేస్తే మంచి లాభాలు కనిపిస్తాయి. అయితే గురుబలం లేదు, అష్టమ గురుదోషం ఉంది. అష్టమ గురుదోషం ఉన్నప్పుడు ఏమవుతుంది? వృత్తి పుణ్యానికి మనీ ఎక్స్పెండిచర్ అవుతూ ఉంటుంది. ఈ అష్టమ గురుదోషం పోవాలంటే ఏం చేయాలి? శివలింగానికి కొబ్బరి నీళ్లు పోస్తూ ఉండండి. శివలింగానికి కొబ్బరి నీళ్లు పోస్తే అష్టమ గురుదోషం తొలగిపోతుంది. అప్పుడు ఫైనాన్షియల్గా కెరీర్ వైజ్ బాగుంటుంది. ప్రధానంగా ఈ వారం రవి బుధుడు బాగున్నారు, శుక్రుడు కూడా బాగున్నాడు, కుజుడు ఒక్కడే బాలేడు. కుజుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అంటే తులారాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవాలి, నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏ ఆలయానికి వెళ్ళినా చాలా మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి, లేదా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోండి. లేదు అంటే రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం షణ్ముఖాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. లేదా నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారసింహాయ మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఈ రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు. నరసింహస్వామి ఆలయంలో దీపాలు వెలిగించుకున్న, సుబ్రహ్మణ్య ఆలయంలో దీపాలు వెలిగించుకున్న కుజుడు బాగా యాక్టివేట్ అవుతాడు. ఈ వారం ఎక్సలెంట్గా ఉంటుంది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. దీనివల్ల కుజుడు బలం పెరుగుతుంది. ఈ వారం మొత్తం తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి రవి 2nd హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆఫీసులో మీరు దూకుడుగా మాట్లాడతారు, బాస్తో గొడవ అవుతుంది, లేదా కొలీగ్తో గొడవ అవుతుంది. ఏదో ఒక చికాకులు ఆఫీస్లో ఉంటాయి. కాబట్టి ఆఫీస్లో మాట్లాడేటప్పుడు దూకుడు తగ్గించుకోవాలి. కొలీగ్స్తో కానీ బాస్తో కానీ దూకుడు తగ్గించుకొని మాట్లాడాలి. అలాగే పాలిటిక్స్లో కూడా ఆలోచించి మాట్లాడాలి, లేకపోతే ఎదురు దెబ్బ తగులుతుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో అనవసరంగా గొడవలయ్యే అవకాశం ఉంటుంది. హెల్త్ విషయం కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి.
రవి బలం వృశ్చిక రాశికి లేదు. కాబట్టి రోజు సూర్యాష్టకం చదవటం గాని, వినటం గాని చేయండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. రవి యాక్టివేట్ అవుతాడు. రవి బలం పెరుగుతుంది. అలాగే ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడు బాలేడు, జన్మంలో ఉన్నాడు. అంటే విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి, లేకపోతే ర్యాంక్ రావటం కష్టం. కొత్త జాబ్స్ కోసం ట్రై చేసుకునే వాళ్ళకు కూడా కొత్త జాబ్ రావటం కష్టం. ఈ వారం జాబ్ చేంజ్ కోసం ట్రై చేయొద్దు. బిజినెస్లో కూడా కొంత అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఎందుకంటే బుధుడి బలం బాగాలేదు. బుధుడు యాక్టివేట్ అవ్వాలంటే గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. ఇంట్లో గణపతికి గరిక ఎర్ర పుష్పాలు పెట్టి కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెడుతూ ఉండండి. గణపతి యాక్టివేట్ అయితే బుధుడు యాక్టివేట్ అవుతాడు. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. ఎడ్యుకేషన్ కానీ, జాబ్ కానీ, బిజినెస్ కానీ అన్నీ బాగుంటాయి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. కేజింబావు పెసలు గ్రీన్ క్లాత్లో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అప్పుడు బుధుడు పూర్తిగా యోగిస్తాడు. అలాగే ఈ వారం కుజుడు భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రాపర్టీ కొన్న అమ్మిన డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మోసపోయే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కూడా పెద్ద డీల్స్ ఏవి పెట్టుకోకండి, పెద్దగా బెనిఫిట్ ఉండదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే వాళ్ళతో డిస్ప్యూట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి ఈ వారంలో రాహుకాలం ఎప్పుడున్నా నిమ్మదీపాలు ఆలయ ప్రాంగణంలో వెలిగించుకుంటూ ఉండండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం కానీ, వినటం కానీ చేయండి. రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం పిసితాసే ప్రభంజనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. ఓం పిసితాసే ప్రభంజనాయ నమః. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం కానీ, కేజింబావు కందులు ఎర్రబట్టలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం కానీ చేసుకోండి. కుజుడు యాక్టివేట్ అవుతాడు. ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే వృశ్చిక రాశికి శుక్రుడు కూడా బాలేడు, 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి అక్క చెల్లెళ్లతో జాగ్రత్తగా ఉండండి. మీ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడకపోతే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం గొడవలయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే శుక్రుడు అక్క చెల్లెలతో గొడవలు అనేవి క్రియేట్ చేయకుండా, సిస్టర్స్తో ప్రాబ్లమ్స్ రాకుండా నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించడం, లేదా కేజింబావు బొబ్బర్లు, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేసుకోండి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది, అది వినటం కానీ చదవటం కానీ చేసుకోండి. అప్పుడు శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. మీ సిస్టర్స్తో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయితే వృశ్చిక రాశికి గురుబలం చాలా అద్భుతంగా ఉంది. ఎన్ని ట్రబుల్స్ వచ్చినా గురుబలం ఉంది కాబట్టి అవసరానికి డబ్బులు అందుతాయి. ఎన్ని ట్రబుల్స్ వచ్చినా ఆఫీసులో గురుబలం ఉంది కాబట్టి అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఎన్ని ట్రబుల్స్ వచ్చినా ఫ్యామిలీలో గురుబలం ఉంది కాబట్టి అవన్నీ క్లియర్ అయిపోతాయి. గురుబలం అనేది కంప్లీట్గా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే అర్ధాష్టమ శని దోషం ఉంది కాబట్టి ఆ స్ట్రగుల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ కష్టపడి తక్కువ ఫలితం రావటం కానీ, డబ్బు వచ్చినా కూడా ఖర్చు అయిపోవటం కానీ, ఆరోగ్యపరంగా చికాకులు రావటం కానీ, అర్ధాష్టమ శని ఇంపాక్ట్ కనిపిస్తుంది. కానీ గురుబలం వల్ల మళ్ళీ క్లియర్ అయిపోతాయి. అర్ధాష్టమ శని దోషం పోవాలంటే నువ్వుల లడ్డూలు ఎవరికైనా ఒకసారి వీలైనప్పుడు పంచిపెట్టండి. ఒక 8 నువ్వుల లడ్డూలు పంచిపెడితే అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. అప్పుడు ఈ పరిహారాలు చేసుకోవడం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండంగా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు. జన్మంలో రవి ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హార్ట్కి సంబంధించి కానీ, ఐస్కి సంబంధించి కానీ ప్రాబ్లమ్స్, లేదా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హెల్త్ గురించి ధనుసు రాశి వాళ్ళు కొంచెం అటెన్షన్ పే చేసుకోవాలి. ఆఫీసులో కూడా అనవసరంగా కొలీగ్తో కానీ, బాస్తో కానీ చికాకులు వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడి ఆఫీసులో కేర్ఫుల్గా ఉండండి. పాలిటిక్స్లో, అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడండి, ఎందుకంటే రవి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. బుధుడు 12th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ధనుసు రాశికి బుధుడి బలం కూడా లేదు. బుధుడి బలం లేనప్పుడు ఏమవుతుంది, 12th హౌస్లో బుధుడు ఉన్నప్పుడు ఎక్కువ హార్డ్ వర్క్ చేసి చదివినా కూడా ఎగ్జామ్ టైంకి విద్యార్థులకు గుర్తురాదు. ఎంత బాగా ప్రిపేర్ అయినా ఇంటర్వ్యూ చేసేటప్పుడు లాస్ట్ మూమెంట్లో ఆన్సర్స్ చెప్పలేకపోతారు. బిజినెస్ ఎంత బాగా మాట్లాడినా మీ సరుకు కొనుక్కోవటంలో కస్టమరు అట్రాక్ట్ అవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే లాస్ట్ మూమెంట్లో మీకు మైనస్ అవుతుంది. అంటే బుధుడు యాక్టివేట్ అవ్వాలి, బుధుడి బలం కావాలి. ఏం చేయాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతి టెంపుల్లో గణపతి విగ్రహం దగ్గర గరిక పోసలోను ఎర్రపూలు ఉంచి నమస్కారం చేసుకోండి. గణపతి టెంపుల్లో 5 ప్రదక్షిణలు చేయటం, టెంపుల్లో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపాలు పెట్టడం, లేదా ఇంట్లో అయినా గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టుకోవటం చేయాలి. ప్రతిరోజు గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. గం క్షిప్ర ప్రసాదనాయ నమః.
సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన పెసల ఆవుకు పెట్టండి. కేజింబావు పెసల ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోండి. అప్పుడు బుధుడు యాక్టివేట్ అవుతాడు, ఈ సమస్యలు ఉండవు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు మీరు ఓన్ డ్రైవింగ్ చేయకండి. ఎవరైనా డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళండి. లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేసేటప్పుడు డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళండి. అదే షార్ట్ డిస్టెన్స్లో అయితే మాత్రం సరిగ్గా డ్రైవింగ్ రాని వాళ్ళ బండి వెనక భాగంలో కూర్చోవద్దు. కింద పడే అవకాశం ఉంటుంది, దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అలా జరగకుండా వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోండి. నరసింహస్వామి టెంపుల్లో దీపం పెట్టండి. నరసింహస్వామి టెంపుల్లో ఒకసారి 9 ప్రదక్షిణలు చేయండి. ప్రతిరోజు నరసింహస్వామి మంత్రం ఓం నమో నారసింహాయ 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వింటూ జర్నీ చేయండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్రబట్టలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేస్తే కుజుడు యాక్టివేట్ అవుతాడు. జర్నీస్ అనేవి సేఫ్గా ఉంటాయి. అలాగే శుక్రుడు 2nd హౌస్లో బాగున్నాడు అంటే వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. లేడీస్ సపోర్ట్ వల్ల ధనుసు రాశి స్త్రీ పురుషులు ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం స్వీకరించగలుగుతారు. కళారంగంలో షైన్ అవుతారు. కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి రవికి బుధుడికి కుజుడికి ఈ రెమెడీస్ చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం ఉంది. ఈ అర్ధాష్టమ రాహుదోషం కూడా చాలా చికాకులు, హెల్త్ ఇష్యూస్ కానీ ఎనిమీస్ కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటుంది. ఈ అర్ధాష్టమ రాహుదోషం పోవాలంటే ఏం చేయాలి? కుదిరినప్పుడల్లా శివలింగం మీద తేనె పోస్తూ ఉండాలి. శివలింగానికి తేనెతో అభిషేకం చేస్తే అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోతుంది. అయితే ధనుసు రాశి వాళ్ళకి గురుబలం కూడా కొంచెం తక్కువగా ఉంది. రోజు పసుపు కొద్దిగా నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే గురుబలం కూడా పెరుగుతుంది. ఎందుకంటే గురుబలం తక్కువ ఉండటం వల్ల ఎక్స్పెండిచర్ ఉంటుంది. పసుపు వేసుకొని స్నానం చేస్తే నీళ్ళల్లో ఆ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. కానీ శని బాగున్నాడు. 3rd హౌస్లో శని ఎక్సలెంట్గా ఉన్నాడు. ఫైనల్గా హార్డ్ వర్క్ తగిన సక్సెస్ మాత్రం లభిస్తుంది. వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి రవి ఈ వారం 12th హౌస్లో ఉన్నాడు. ఆఫీసులో రహస్య శత్రువులు పెరుగుతారు. సీక్రెట్ ఎనిమీస్ పెరుగుతారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. పాలిటిక్స్లో కూడా సీక్రెట్ ఎనిమీస్ పెరుగుతారు. రహస్య శత్రువులు పెరుగుతారు. ఫాదర్ సైడ్ రిలేటివ్స్లో కూడా మీ మీద అకారణంగా నిందలేసే వాళ్ళు పెరుగుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు ఎర్రవస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయండి. అలాగే ఆదిత్య హృదయం చాంటింగ్ ఖచ్చితంగా చదవటం కానీ వినటం కానీ చేయండి. సూర్యుడి నామాలు చదువుకోండి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్య గర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అని రోజు స్నానం చేశాక అనుకుంటూ ఉండండి. సూర్యుడు యాక్టివేట్ అవుతాడు. ఈ సమస్యల నుంచి బయటపడచ్చు. అలాగే బుధుడు 11th హౌస్లో బాగున్నాడు. మకర రాశికి బుధుడు చాలా బాగున్నాడు కాబట్టి మకర రాశి విద్యార్థులకు ఈ వారం తిరుగులేదు. బ్రహ్మాండమైన ర్యాంకులు కొడతారు. ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్లో ఉంటారు. కావాల్సిన చోట సీట్లు ఖచ్చితంగా వస్తాయి. జాబ్ మార్పు కోసం ట్రై చేసుకోవటానికైతే మకర రాశి వాళ్ళకి బలం ఉంది. ఉన్న జాబ్లో కొంచెం ఎనిమీస్ ఉంటారు, కానీ ఆ జాబ్ చేంజ్ బెటర్మెంట్ కోసం చేయాల్సిన జాబ్ చేంజ్కి అయితే బుధుడు బాగున్నాడు కాబట్టి బలం బాగుంది. బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బిజినెస్లో లాభాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి సంబంధాలు ఏమైనా ఫిక్స్ చేసుకోవాలంటే పెళ్లి కాని వాళ్ళకి చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటుంది. లైఫ్ పార్ట్నర్తో కూడా చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి. 7th హౌస్లో కుజుడు లైఫ్ పార్ట్నర్తో డిఫరెన్స్ క్రియేట్ చేస్తాడు. ఆ దోషం పోవాలి, మ్యాచెస్ ఫిక్స్ అవ్వాలి, లైఫ్ పార్ట్నర్తో బాగుండాలి. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా నష్టాలు వస్తాయి కాబట్టి కుజుడు బాలేడు కాబట్టి ఆ నష్టాలు రాకుండా ఉండాలి అంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో ఏ రోజైనా ఈ వారంలో నిమ్మదీపాలు పెట్టుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వింటూ ఉండండి. సప్తమ కుజ దోషం పోతుంది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్రవస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం కూడా చేయండి. కుజుడు బాగా యాక్టివేట్ అయ్యి ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే శుక్రుడు జన్మంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. జన్మంలో శుక్రుడు ఉన్నప్పుడు డ్యాన్స్, సింగింగ్ తిరుగులేని విధంగా షైన్ అవుతారు. యాక్టింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. శుక్రుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి భోగాలు ఎక్కువ ఉంటాయి. రాయల్గా ఉంటుంది.
లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తారు, బ్రహ్మాండమైనటువంటి భోజనాన్ని స్వీకరించగలుగుతారు. కళారంగంలో కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి వాటిలో వ్యాపారాల్లో లాభాలు బాగా వస్తాయి. వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటూ ఉంటారు. మకర రాశి వాళ్ళకి పంచమ గురుబలం ఉంది. గురువు ఎక్సలెంట్గా ఉన్నాడు. మీకు రిమైనింగ్ గ్రహాలు అంత బలం లేకపోయినా 5th హౌస్లో గురువు ఉండటం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. ఏళ్ళనాటి శని ప్రభావం కొద్దిగా ఉంటుంది. దానివల్ల ఫ్యామిలీ రిలేషన్స్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే శివుడికి నల్ల నువ్వులు కలిపి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. నల్ల నువ్వులు వాటర్లో కలిపి ఆ వాటర్ శివలింగం మీద పోస్తే ఈ ఏళ్ళనాటి శని వల్ల ఫ్యామిలీలో వచ్చే డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మకర రాశి వాళ్ళకి ఈ వారం బ్రహ్మాండంగా యోగదాయకంగా ఉంటుంది. రాహు బాగున్నాడు కాబట్టి అబ్రాడ్ ఛాన్సెస్ కూడా మకర రాశి వాళ్ళకి చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్తో కలిసి ఇంపార్టెంట్ స్టార్ట్ చేసి మంచి సక్సెస్ కూడా పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి 11th హౌస్లో ఉన్నాడు. ఏకాదశంలో రవి ఏమిస్తాడు? బ్రహ్మాండమైనటువంటి కెరీర్ గ్రోత్ ఇస్తాడు, ప్రమోషన్స్ ఇస్తాడు, ఇంక్రిమెంట్స్ ఇస్తాడు. కాబట్టి జాబ్లో ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ ఈ వారం కుంభరాశి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాలిటిక్స్లో పొజిషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫాదర్ సైడ్ నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ పరంగా బెనిఫిట్ ఉంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్లో కూడా మీకు మంచి పేరు వస్తుంది. సోషల్గా మీకు మంచి పేరు వస్తుంది. సొసైటీలో మంచి గౌరవం పెరుగుతుంది. రవి 11th హౌస్లో ఉన్నప్పుడు ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. హెల్త్ ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే బుధుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి, కొత్త జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి, జాబ్ చేంజ్ కోసం ట్రై చేసే వాళ్ళకి మాత్రం అంత ఈజీగా కొత్త జాబ్స్ రావు. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ పీపుల్ హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వస్తాయి. ఎడ్యుకేషన్లో సైన్ అవ్వగలరు. ఎందుకంటే బుధుడి బలం తక్కువ ఉంది. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపిస్తూ ఉండండి. కేజీంబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోండి. బుధుడు బాలేడు కాబట్టి బుధుడు యాక్టివేట్ అవ్వాలంటే గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. వక్రతుండాయ హుం అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. వక్రతుండాయ హుం ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వింటూ ఉండండి. గణపతిని గరిక ఎర్రపూలతో పూజించుకోవటం, గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించుకోవడంతో బుధుడు యాక్టివేట్ అవుతాడు. అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. కుజుడు 6th హౌస్లో బాగున్నాడు. ఇది చాలా మంచిది. అప్పులు క్లియర్ చేయడానికి బ్రహ్మాండమైన టైం. బల్క్ అమౌంట్లో అప్పులు ఉన్న కుంభరాశి వాళ్ళు ఈ వారం కొంచెం ట్రై చేసుకుంటే బల్క్ అమౌంట్లో ఉన్న అప్పులన్నీ క్లియర్ చేస్తారు. అప్పుల నుంచి ఫ్రీ అయిపోతారు. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొడతారు. ప్రాపర్టీ కొనటానికి అమ్మటానికి కూడా బలం బాగుంది. శత్రువులు రసించిపోతారు. అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు ఎవరున్నా సరే అసలు శత్రువులు అనే వాళ్ళు ఉండరు. అందరూ మీకు ఈ వారం కుంభరాశి వాళ్ళకి శత్రువులు మిత్రులుగా మారిపోతారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కోఆపరేటివ్గా ఉంటారు. కుజుడు 6th హౌస్లో ఉన్నాడు కాబట్టి బెనిఫిట్ ఉంటుంది. స్థలం కానీ, పొలం కానీ, ఇల్లు కానీ, అపార్ట్మెంట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ మంచి రేటుకు అమ్మాలన్నా, తక్కువ రేటు కొనుక్కోవాలన్నా ఈ వారం కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా బలం ఉంది. అలాగే శుక్రుడు 12th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. వ్యయంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే లైఫ్ పార్ట్నర్ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఇస్తారు. కాబట్టి లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసే వాళ్ళకి, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎక్స్పెండిచర్ కొంచెం ఎక్కువ ఇస్తాడు, డబ్బు ఖర్చు ఎక్కువ ఇస్తాడు. ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కళారంగంలో కూడా హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. సక్సెస్ కంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అయితే కుంభరాశి వాళ్ళకి రవి బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, బుధుడు శుక్రుడు బాలేరు. కాబట్టి బుధుడికి గణపతిని పూజించినట్టు శుక్రుడికి అమ్మవారిని పూజించాలి. అంటే లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. శ్రీ మాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. మేజర్ ప్లానెట్స్ అనేటటువంటివి కుంభరాశికి అంత ఫేవరబుల్గా లేవు. రాహుకేతువులు కుంభరాశికి అంత ఫేవరబుల్గా లేవు. ఏలినాటి శనిలో ఉన్నారు. అలాగే కుంభరాశి వాళ్ళకి గురుబలం కూడా లేదు. మేజర్ ప్లానెట్స్ ఫేవరబుల్గా లేనప్పుడు ఉగ్రదేవతలను పూజించాలి. ఉగ్రదేవతలు అంటే దుర్గా, నరసింహస్వామి, కాలభైరవుడు, ఇలా ఉగ్రదేవతలను పూజించాలి. అందులోనూ కుంభరాశికి అధిపతి శని కాబట్టి కాలభైరవుడిని పూజిస్తే మంచిది. రోజు కాలభైరవాష్టకం ఖచ్చితంగా చదువుకోండి. ఓం అష్టభైరవాయ నమః ఇది ఎప్పుడు మనసులో అనుకుంటూ ఉండండి. కుదిరితే వారంలో వీలైనప్పుడల్లా శివాలయంలో కాలభైరవుడి మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోండి, ప్రదక్షిణలు చేసుకోండి. కాలభైరవుడి విగ్రహానికి నీళ్లతో అభిషేకం చేసుకోండి. లేదా మారేడు దళాలు కాలభైరవుడి విగ్రహం దగ్గర ఉంచండి. కాలభైరవుడిని పూజిస్తే ఈ వారం కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.
ఆ తర్వాత మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి 10th హౌస్‌లో ఎక్సలెంట్‌గా ఉన్నాడు. 10th హౌస్‌లో రవి ఉన్నప్పుడు ఏమిస్తాడు? ప్రమోషన్స్ ఇస్తాడు. ఇంక్రిమెంట్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్ ఇస్తాడు. కావాల్సిన చోటికి మంచి ఇంక్రిమెంట్‌తో ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ సెక్టార్‌లో జాబుల్ని కూడా ఇస్తాడు. 10th హౌస్‌లో రవి ఉన్నప్పుడు గవర్నమెంట్ సెక్టార్‌లో బెనిఫిట్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఏమన్నా ట్రయల్స్ వేసుకోవాలంటే మీనరాశి వాళ్ళు ట్రయల్స్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్ కోసం ఇంపార్టెంట్ వ్యక్తులతో ఇంపార్టెంట్ చర్చలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. 10th హౌస్‌లో రవి ఉండటం వల్ల ఆఫీస్‌లో టాప్ పొజిషన్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది. పాలిటిక్స్‌లో టాప్ పొజిషన్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది. 10th హౌస్‌లో రవి ఉన్నప్పుడు కెరీర్ పరంగా బాగా టాప్ లెవెల్‌లో చక్రం తిప్పే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ వ్యవసాయంలో కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. బుధుడు మాత్రం 9th హౌస్‌లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే విద్యార్థులు కష్టపడి చదవాలి. అప్పుడే మీనరాశి వాళ్ళకి బాగుంటుంది. లేకపోతే విద్యార్థులకు విద్యారంగంలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. జాబ్ చేంజ్ కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా అంత కంఫర్టబుల్గా లేదు. బుధుడి బలం లేదు కాబట్టి కంఫర్ట్ లేదు. బిజినెస్లో కూడా కొంత అప్ అండ్ డౌన్స్ అనేవి బుధుడి బలం లేదు కాబట్టి మనకు అనిపిస్తుంటాయి. బుధుడు యాక్టివేట్ అవ్వాలంటే గణపతి టెంపుల్కి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకోండి. ఓం గం నమః 21 సార్లు రోజు చదువుకోండి. గణేష పంచరత్న స్తోత్రం చాంటింగ్ వింటూ ఉండండి. గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించుకుంటూ ఉండండి. గరికాయ రప్పలతో పూజించండి. బుధుడు యాక్టివేట్ అవుతాడు. ఎడ్యుకేషన్ పీపుల్కి బాగుంటుంది. బిజినెస్ పీపుల్కి బాగుంటుంది. జాబ్ చేంజ్ కోసం కూడా గణపతిని ఇలా పూజించండి. అలాగే కుజుడు 5th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. మీనరాశి సంతానంలో అబ్బాయిల వల్ల ఇబ్బందులు వస్తాయి. మీనరాశి పిల్లల్లో మగపిల్లలు ఉంటే ఏదో ఒక ట్రబుల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఆ ట్రబుల్ లేకుండా ఉండటానికి ఒకసారి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేసి రండి. ఓం నమో నారసింహాయ అని మనసులో రోజు 21 సార్లు అనుకున్న, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ విన్న, ఈ అబ్బాయిల వల్ల మీనరాశి సంతానంలో మగపిల్లల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. శుక్రుడు 11th హౌస్లో బాగున్నాడు. ఇది చాలా మంచిది. మీనరాశి మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ లేడీస్ సపోర్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మనీ లాభం ఉంటుంది. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసే వాళ్ళకి మాత్రం విపరీతమైన లాభాలు ఉంటాయి. మిగిలిన బిజినెస్లు అంత గొప్పగా ఉండవు. బుధుడి బలం లేదు కాబట్టి బిజినెస్ డల్గానే ఉంటుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో మాత్రం శుక్రుడు బాగున్నాడు కాబట్టి వాటిల్లో లాభాలు బాగా కనిపిస్తూ ఉంటాయి. కళారంగం, సినిమా, టీవీ, సంగీత, నాట్య రంగాల్లో కూడా మంచి టాప్ లెవెల్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా శుక్రుడి బలం వల్ల చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే కుంభరాశిలాగే మీనరాశికి కూడా మేజర్ ప్లానెట్స్ ఫేవరబుల్గా లేవు. రాహుకేతువులు కానివ్వండి, గురువు కానివ్వండి ఫేవరబుల్ లేరు. ఏళ్ళనాటి శని దోషం వెంటాడుతుంది. అలాంటప్పుడు ఉగ్రదేవతలను పూజించుకోవాలి. ఉగ్రదేవతల్లో మీనరాశి వాళ్ళు దుర్గను పూజించండి. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్దిని ఇలా ఉగ్రదేవతను పూజిస్తే మంచిది. అందులోనూ దుర్గాదేవి టెంపుల్లో ఈ వారంలో వీలైనప్పుడల్లా రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం, అలాగే దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ చాంటింగ్ వింటూ ఉంటాం. దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని ఎల్లవేళలా మనసులో స్మరించుకోవటం ద్వారా ఈ మేజర్ ప్లానెట్స్ ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ తొలగిపోతాయి. ఈ వారం మొత్తం మీనరాశికి యోగదాయకంగా ఉంటుంది. అలాగే గోమాతకు కూడా నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించడం, కేజింబావు పెసలు, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవడం ద్వారా బుధకుజుల బలం పెరుగుతుంది. వారం మొత్తం ఎక్సలెంట్ రిజల్ట్స్ మీనరాశి వాళ్ళకి కనిపిస్తాయి. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.